మాట్లాడినారు సరే సరే ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం మహిళ కాదా? సరే ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. రోజా గారు వినండి గారికి వినండి వినండి. రోజా గారు కాదండి, లేదా? రోజా గారిది ఒక బయట మీకు వినిపిస్తాను. అలాగే మీ జక్కంపూడి రాజా గారిది కూడా ఒక బయట వినిపిస్తాను. దీని మీద కూడా మనం చర్చిద్దాం. రోజా గారు బయట ప్లే చేయండి. సీఎం గారు ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తున్నారో ఈ నియోజకవర్గాల్లో గాలిలో గెలిచిన గాలినా కొడుకులందరూ ఎమ్మెల్యేలు అదే చెప్తా ఉండారు. అన్ని ఇచ్చేసినాం, ప్రజలు హ్యాపీగా ఉండారు, పని లేకుండా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతున్నారని. సీఎం గారు ఎంత రైట్, ఇది గాలి నా కొడుకులు. నెక్స్ట్ వినండి వినండి, ఒక నిమిషం అండి. జక్కంపూడి రాజా ఉండండి, జక్కంపూడి రాజా ఇస్తానండి. శ్రీకాంత్ గారు మాట్లాడదాం మాట్లాడదామండి. శ్రీకాంత్ గారు వినండి, మీకే ఇస్తాను, మాట్లాడదాం, చర్చిద్దాం. ఒక్క నిమిషం వినండి వినండి. శ్రీకాంత్ గారు ఇవ్వండి, ఆయన వాయిస్ శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు వినండి, చూపించడానికి. శ్రీకాంత్ గారు ఒక్క విషయం వినండి, చర్చిద్దాం. జక్కంపూడి రాజా ప్లే చేయండి. సభకి ఒక పెద్ద మనిషిని ఇక్కడి నుంచి గెలిపించుకుని పంపించినటువంటి విషయాలని గుర్తు చేసుకుంటే, ఒక పక్కన గాజువాక ప్రాంతం నుంచి లెఫ్ట్ లెగ్తో తన్నితే, మరో పక్కన భీమవరం ప్రాంతం నుంచి రైట్ లెగ్తో తన్నితే, ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజలు మాత్రం ఎంతో పెద్ద మనసుతో ఏదో చేస్తారు, ఓడబడుస్తారు అనేటువంటి ఒక నమ్మకంతో ఇవాళ ఈ నియోజకవర్గం నుంచి శాసనసభకు పంపించారు కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని. ఎన్నికలకు ముందు చాలా శాసనసభకి రైట్, ఓకే, ఒక్క నిమిషం అండి. శ్రీకాంత్ గారు, శాంతిప్రసాద్ గారు, మీరు మాట్లాడిన తర్వాత శ్రీకాంత్ గారు దానికి మాట్లాడతారు. లెఫ్ట్ లెగ్తో అయితే అక్కడ పడ్డారట, లెగ్తో తంతే ఇక్కడ పడ్డారట, మొత్తం మీద సో ఏమి చేయటం లేదని జక్కంపూడి రాజా మాట్లాడిన మాటలు. రోజా గారు అయితే పాతాళంలో ఎవరు పడ్డారండి? తొక్కితే పాతాళంలో ఎవరు పడ్డారు? ఎందుకు ఈ వెధవ మాటలు? వెధవల గురించి అదే చెప్తున్నా, వెధవల గురించి వెధవ మాటలు ఎందుకు సార్? తొక్కితే అదపదలే. ఏ రోజారెడ్డి మహిళలు ఇప్పుడే గుర్తొచ్చిందా? ఆమె ఏమంది, రేపు జరుగుతుంటే ఏంటి 2 రేపులకే ఏడుస్తారా? 2 రేపులకే గోల పెడతారా? ఎవడన్నా దమ్మున్న మగడు ఉన్నాడు నన్ను రేపు చేయడానికి? సవాల్ విసిరింది ఎవరు? మంత్రి హోదాలో. ఇక తల్లి షెల్లి గురించి మాట్లాడద్దు అంటున్నారు, చాలా ఘనంగా మాట్లాడుతున్నారు. సిగ్గు శరము సంస్కారము లేకుండా చిన్న పిల్లల సభలో పెళ్లిళ్ళ గురించి మాట్లాడుతూ సన్నాసి కూడా, ఆ సన్నాసి సంతతే ఈ రోజు రాష్ట్రంలో ఈ రకమైన మాటలు మాట్లాడతాం. సిగ్గు శరం ఉండాలి. ఎందుకు అసలు వీళ్ళ గురించి మాట్లాడతాం, వీళ్ళ గురించి డిబేట్లు ఇటువంటి సంభాషణ చేయడం చాలా అసహ్యంగా కూడా ఉంది. మీరు మా ప్రభుత్వం చేసిన మంచి చెడు గురించి అడగండి, మేము చెప్తాం. జక్కంపూడి రాజా కామెంట్స్ అదే ఆ జక్కంపూడి గురించి చెప్తున్నా. అదపాతాడని తొక్కాడు జగన్, నిన్ను అదపాతాడని తొక్కుతా అన్నాడు, తొక్కాడు. ఇప్పుడు లెఫ్ట్ ఎవడో రైట్ ఎవడో ఆడ చూసుకోవాలా. వచ్చిందని దీని చాలా రకాల అర్థాలు తీసుకోవచ్చు. వాళ్ళ నల్లపురెడ్డి లాగా మాకు మాట్లాడవచ్చు, సంస్కారం అడ్డం పడుతుంది. లేదా నేను పేరు నాని భాష మాట్లాడతా, నేను పేరు నాని భాష కొడాలి నాని భాష మాట్లాడకపోతే